హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. జీడిపప్పు వల్ల మన శరీరానికి ఎన్ని లాభాలున్నాయో, జీడిపప్పు మన ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో వీటిని భారతదేశానికి తీసుకువచ్చారు. దీని జన్మస్థలం బ్రెజిల్ అయినప్పటికీ పోర్చుగీసు వారు జీడి మామిడి చెట్టును 1560 నుండి 1565 మధ్య గోవాకి తీసుకువచ్చారు. అక్కడి నుండి మొత్తం ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలకు వ్యాప్తి చెందింది. 1905లో జీడిపప్పుని భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న మొదటి దేశం అమెరికా. జీడిపప్పును కాజు అని కూడా పిలుస్తారు. రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అలా వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా ఉంటాయి. వాటిలో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని ఏమీ చేయకుండా ఊరికే నోట్లో వేసుకున్నా తినాలనిపించే విధంగా ఉంటుంది. జీడిపప్పు మంచి ఔషధం కూడా. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చాలా దూరం అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1వది గుండె ఆరోగ్యం. ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఓలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంది. కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ట్రైగ్లైజరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది. 2వది శరీరంను బలంగా ఉంచుతుంది. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలు మరియు నరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మనకు రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది. ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతలా ఉండి కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేకూరుస్తుంది. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడితే కాల్షియం రక్తనాళాల్లోకి చేరుతుంది. 3వది అధిక రక్తపోటును జీడిపప్పు తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇక రక్తపోటు, బీపీ ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో సోడియం శాతం తక్కువగాను, పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. 4వది క్యాన్సర్ ప్రమాదాన్ని జీడిపప్పు తగ్గిస్తుంది. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్ అంటే సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేషన్ను నివారిస్తాయి. దాంతో క్యాన్సర్ రిస్క్ను అరికడతాయి మరియు వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. 5వది బాడీ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కాంటెంట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఎంజైమ్ యాక్టివిటీ, హార్మోన్ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్ మొదలగు వాటి క్రియల కోసం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరమయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ గ్రేట్గా సహాయపడుతుంది. 6వది జుట్టు ఆరోగ్యానికి జీడిపప్పులు కాపర్ అనేటువంటి మినరల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ను అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్న ఈ జీడిపప్పును మీరు తీసుకోవడం వల్ల మీకు నచ్చే బ్లాక్ హెయిర్ను మీరు సొంతం చేసుకోవచ్చు. ఇవి జీడిపప్పు తినడం వల్ల కలిగే లాభాలు. మరి జీడిపప్పు రెగ్యులర్గా తినడం మర్చిపోకండి. ఇదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.